మ్యూట్ మ్యూట్ లో ఉంది. మనందరి గురువు విశ్వగురు పితామహ బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామం, కృతజ్ఞతలు. ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొంటున్న ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. తిరుమలనాథ పిరమిడు ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు మనం 11 గంటలకి ఆత్మజ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈ ధ్యానం చేస్తున్న వారు ఈ రోజు జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న మేడం గారు లేదు మరణం సబ్జెక్ట్ గురించి తెలియజేయడానికి. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ది సెక్షన్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మనందరి గురువు విశ్వగురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సో ఫ్రెండ్స్, చనిపోవడం అంటే శరీరాన్ని వదలడమే. చనిపోవడం అంటే ఈ ప్రపంచాన్ని మార్చడమే. చనిపోవడం అంటే మరో నూతన ప్రపంచాన్ని చేరడమే అనే పరమ సత్యాన్ని ప్రపంచానికి బోధిస్తూ దానికి అవసరమైన ఆత్మ జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్న విశ్వ గురువు జగత్ గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి శతకోటి ఆత్మాభివందనాలు. ఎందుకంటే ధ్యానంలోకి రాక ముందు ఈ విషయం తెలియదు నాకు. నాకే కాదు, ధ్యానం చేయని వారికి చాలా మందికి 99% వాళ్ళకి ఈ విషయాలు ఏవి తెలియదు. ఇవి చాలా సున్నితమైన విషయాలు. ఎవరిని అడగాలో తెలియదు, ఎవరికి సరి అయిన సమాధానం తెలుస్తుందో కూడా మనకు తెలియదు. సో పత్రి గారిని నేను చూడక ముందే పత్రి గారిని ఎందుకు ఇష్టపడ్డాను అంటే ఆయన పుస్తకాలు చదివి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయన పుస్తకాలు చదివాను. 1,00,000 పుస్తకాలని చదివి అర్థం చేసుకొని ఆ సారాంశాన్ని దాదాపుగా ఒక 15 చిన్న పుస్తకాలుగా ఆయన అందించారు. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న మౌలికమైన ప్రశ్నలు, అసలు ఈ ప్రపంచం ఏంటి, జీవితం ఏంటి, ధ్యానం ఏంటి, ఆత్మలు ఉన్నాయా, ధ్యానంలో అనుభవాలు ఎలా వస్తాయి, అసలు ఎలా చెయ్యాలి, ఈ విధానాన్ని ఎవరు నేర్పిస్తారు, అసలు మరణం అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ ఎక్కడ వెతకాలో, ఎవరిని అడగాలో నాకు తెలిసేది కాదు. ఎన్నో లైబ్రరీస్ తిరిగాను, ఎన్నో పుస్తకాలు చదివాను, కానీ ఎక్కడ 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 నాకు సరి అయిన సమాధానం లభించలేదు. మొట్టమొదటిసారి ఎప్పుడైతే నేను ఈ యొక్క ధ్యానం గురించి తెలుసుకొని ఆ క్లాస్ అటెండ్ అయ్యానో, ఆ రోజే అక్కడ బుక్ స్టాల్లో సార్ యొక్క పుస్తకాలన్నీ చూశాను. ఇప్పటి వరకు మనం 11 రోజులుగా ఏవైతే పత్రిజీ సందేశాలు తెలుసుకుంటున్నామో, నేను మొట్టమొదట చదివిన పుస్తకాలు అవే ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా. ఆత్మ ఉన్నదా అంటే ఆత్మ విజ్ఞాన శాస్త్రము. అసలు ధ్యానం అంటే ఏంటి అంటే ధ్యానం గురించి ఒక పుస్తకం. అనుభవాలు ఎలా వస్తాయి అంటే ధ్యాన అనుభవాలు. మరణం ఉందా, మరణం తర్వాత జీవితం ఏంటి అంటే మరణం లేని మీరు అనే పుస్తకం. ఇలా ప్రతి ఒక్క దానికి నా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ పైన టైటిల్లోనే తెలిసిపోయింది నాకు. ఇంకా నాకు ఆ రోజు ఎంత ఆనందంగా అనిపించింది అంటే, మనం ఎడారిలో వెళ్తుంటే కనీసం నీళ్లు కూడా దొరకవు అనుకోండి, ఆ టైంలో కొబ్బరి బొండ, మజ్జిగ, చెరుకు రసం కనిపిస్తే ఎలా ఉంటది, అలా నా జీవితంలో నేను ఎంతో వెతికి వెతికి వేసారిపోయిన నాకు ఆ యొక్క పుస్తకాలు చూడగానే వెంటనే అనుకున్నాను, ఈ గురువుని నేను నా చివరి శ్వాస వరకు వదలద్దు. ఎందుకంటే నేను వెతుకుతున్న ప్రశ్నలకి సమాధానాలు దొరికాయని. మరి ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే లేదు మరణం. దీన్ని ఒక చిన్న స్టోరీతో మనం స్టార్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అసలు మరణం అంటే ఏంటి అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మరణం తర్వాత అసలు జీవితం అనేది లేదు అని. అది నాస్తికవాదం. మరణం తర్వాత జీవితం ఉన్నది అని అనుకోవడం ఆస్తికవాదం, తెలుసుకోవడం ధ్యానుల పని. సో చాలా మందికి తెలుసు
మరి చూడండి, విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తాడు అని చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మరి మరణానంతర జీవితం ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది, పునర్జన్మ సిద్ధాంతం ఉంది అని చెప్పగలరా అంటే మాకు తెలియదు అనే ఆన్సర్ వస్తుంది. మరి అది కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా కరెక్టే కదా. ఒక విష్ణుమూర్తి రాముడిగా, కృష్ణుడిగా, నరసింహస్వామిగా ఇలా దశావతారాలుగా ఎత్తాడు అని నమ్ముతున్నాము. ఆయనకి గుళ్ళు గోపురాలలో ఆయన అలాగే పూజిస్తున్నాము, నమ్ముతున్నాము. కానీ మరి అదే నమ్మకం కరెక్ట్ అయితే మరి జన్మలు ఉన్నాయనేది కూడా కరెక్టే కదా. విష్ణుమూర్తి అన్ని అన్ని జన్మలు ఎత్తినప్పుడు మరి మన ఆత్మ కూడా ఎన్నో జన్మలు ఎత్తుతుంది కదా. మనమందరం ఎవరం? భగవంతుని యొక్క సంతానము. అంటే భగవంతుడిలో ఏవైతే లక్షణాలు ఉంటాయో మనందరిలో కూడా అవే లక్షణాలు ఉంటాయి. ఎవరు భగవంతుడు? మనలో ఉన్న ఆత్మే భగవంతుడు. సో ఈ ఆత్మే అంటే, ఆత్మ అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ పత్రిజీ ఏమి వేరే 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 డెఫినేషన్స్ చెప్పట్లేరు. ఆత్మ అంటే ఎనర్జీ, కాన్షియస్నెస్ అండ్ నాలెడ్జ్. జీవము, చైతన్యము, జ్ఞానాల కలయికే ఆత్మ. మరి ఈ ఆత్మ పరమాత్మగా మారడానికి మనము ఈ లోకంలో చేసే ప్రయాణమే ఇహలోక ప్రయాణం అని, మరణం అంటే జీవితానికి తుది మెట్టు కాదు, మరణం అంటే ఒక మార్పు మాత్రమే అని అదే చెప్తారు భగవద్గీతలో కూడా. ఏమని చెప్తారు? దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. అంటే ఎప్పుడైతే ఒక బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఎలాగైతే సంభవిస్తాయో మానవుడి యొక్క జీవితంలో, అలాగే మరణం కూడా అలాగే సంభవిస్తుంది. ఎలాగైతే పాత చినిగిపోయిన వస్త్రాలని మనము విడిచేసి కొత్త వస్త్రాలను ధరిస్తాము, అలాగే ఆత్మ కూడా పాత వస్త్రాలను విడిచేసి కొత్త వస్త్రాలని ధరిస్తుంది. ఓకే, అలాగే చూడండి, ఒక జెన్ శాస్త్రవేత్త ఈ కథను చెప్తున్నాడు. ఏంటి అంటే, జెన్ అంటే అన్ని వదిలేయడం. ఒక చాలా మహా పిసినారి ఉన్నాడట. ఆయన ఏం చేశాడు అంటే ఎన్నో లక్షలు కూడబెట్టాడు. దాదాపుగా 8 లక్షల బంగారు నాణాలను కూడబెట్టాడట. జీవితం అంతా కష్టపడ్డాడు ఆయన. కష్టపడి కూడబెట్టి ఆయన ఏం చేశాడు అంటే వీటిని రెట్టింపు చెయ్యాలంటే ఇంకా ఏం చెయ్యాలి అని ఆయన అంతా రాసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఏమైంది? సడన్ గా ఆయనకి హార్ట్ పెయిన్, గుండె నొప్పి వచ్చింది, పడిపోయాడు. వెంటనే మృత్యుదేవత కనిపించిందట. కనిపించి ఏమంటుంది అంటే, పద నా ఎమ్మటి బయలుదేరు అంటుంది. అరే, ఇప్పటిదాకా నేను సంపాదిస్తూనే ఉన్నాను, ఇప్పుడే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కరోజు సమయాన్ని ఇవ్వు, నీకు సగం ఆస్తిని ఇస్తాను అన్నాడట. అంటే లేదు, ఆవిడ ఒప్పుకోలేదు. సరే, కొన్ని గంటలైన సమయాన్ని ఇవ్వు, మొత్తం ఆస్తి ఇస్తాను, ఎలాగూ నాకెవరు లేరు కాబట్టి మొత్తం ఆస్తి నీకు ఇస్తాను అని బేరం పెట్టాడు. అయినా కూడా ఆవిడ కనికరించలేదట. నీ ఆస్తి నాకు అవసరం లేదు, నీ బంధుమిత్రులు నాకు అవసరం లేదు, నీ సమయం అయిపోయింది, నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాలి, నా డ్యూటీ నేను చెయ్యాలి. కాకపోతే చిట్ట చివరి సందేశాన్ని ఇవ్వు జనాలకి, ఏమి ఇస్తావో ఇవ్వు, నీకొక్క 2 నిమిషాల వ్యవధినిస్తున్నాను అని చెప్పాడట. సరే, 2 నిమిషాల సమయంలో ఆయన కాగితాన్ని, కలాన్ని తీసుకొని చకచకా రాసేశాడు. ఏం రాశాడు అని తర్వాత చూస్తే, ఏం రాశాడంటే ఆయన, 8 లక్షల కాసులుండి కూడా నేను నా ప్రాణాన్ని కొనుక్కోలేకపోయాను, ఎలా ఉండాలనుకున్నానో అలా ఉండలేకపోయాను. అంటే ఉన్నది అనుభవించడానికే తప్ప దాచుకోవడానికి కాదు.
ఈ భూమి నాది, ఈ సంతానం నాది, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, కోట్లను రూపాయలు నేను సంపాదించాను అని నువ్వు అనుకునేదంతా భ్రమ మాత్రమే. ఈ క్షణంలో నీదైనది, నీ ఊపిరి ఎప్పుడైతే ఆగిపోతుందో అది పరుల సొమ్మైపోతుంది అని చక్కగా తన సందేశాన్ని రాసిచ్చాడట. సో ఫ్రెండ్స్, మరణం తర్వాత ఏం వదిలేస్తాము అంటే సర్వాన్ని వదిలేస్తాము. ఒక 6 అడుగుల నేల తప్ప మీరు ఎన్ని కోట్లు సంపాదించినప్పటికీ, ఎన్ని నగలున్నప్పటికీ, ఏది మీ సొంతమైనప్పటికీ, మీ శరీరంలో నుంచి ఊపిరి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఊపిరి అంటే ఆత్మ. అందుకే జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అన్నారు. ఈ దేవాలయంలో ఆత్మ ఉన్నంత వరకు మాత్రమే మన శరీరం అనేది దేవాలయంగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో శివం కాస్త శవం అయిపోతుంది. ఎప్పుడైతే శవం అయిపోతుందో అప్పుడు మరు నిమిషంలో మనం అనుకున్నవన్నీ కూడా పరుల పాలైపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి మరణాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు జీవితాన్ని సరిగ్గా జీవిస్తారు. సో మరణం అనేది జీవితానికి ఒక మలుపు మాత్రమే. మరణం అనేది ముగింపు కాదు. మరి ఇదే పత్రిజీ లేదు మరణం అనే పుస్తకంలో చాలా అద్భుతంగా మనకు తెలియచేస్తున్నాడు. సృష్టిలో ప్రతి జీవికి దేహ మరణం తప్పదు. దీని తర్వాత అసలు ఏమైనా ఉందా లేదా అంటే, ఏ మాత్రం ఆత్మ పరిణితి ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళకి ఇవి జీవితంలో కీలకమైన ప్రశ్నలట. నాకు చిన్నప్పటి నుంచి ఈ ప్రశ్నలు వస్తూ ఉండేవి. మరణం తర్వాత ఏంటి? నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా తాతగారు చిన్నగా కూడా కాదు, మ్యారేజ్ అయ్యి బాబు పుట్టాక అంటే 20 ఇయర్స్‌కి మా తాతగారు చనిపోవడాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. మా అమ్మ వాళ్ళ నాన్నగారు. ఆ రోజు మొట్టమొదటిసారి నాకు ఈ క్వెషన్ వచ్చింది. ఏంటి ఇప్పటిదాకా బానే ఉన్నారు కదా! ఇప్పుడెందుకు అందరూ ఏడుస్తున్నారు? మరణం అంటే ఏంటి? ఈయన తీసుకెళ్ళి ఇప్పటిదాకా ఈ శరీరం ఉండాలి, ఉండాలి అని దాన్ని తుడిసాము, చేసాము, దానికి మందులిచ్చాము, అన్నీ చేసాము. వితిన్ 2 అవర్స్‌లో ఆర్ 1 అవర్‌లో దాన్ని తీసుకెళ్ళి తగలబెట్టడానికి ఎలా రెడీ అవుతున్నారు? అసలెలా ఒప్పుకుంటున్నారు వీళ్ళంతా? అప్పటికింకా నాకు 20 సంవత్సరాలు. అయినా కూడా నాకొచ్చిన క్వెషన్స్ అవి. అసలు మరణం అంటే ఏంటి? ఈ చనిపోవడం అంటే ఏంటి? అంటే తాతయ్య ఇంక కనిపించరనేది తెలుసు. కానీ అసలేం జరుగుతుంది? అసలేంటి దీనికి అర్థం ఏంటి? ఇలా ఎన్నో క్వెషన్స్. సో, నాలాగే ఎంతో మందికి ఆ క్వెషన్స్ వచ్చి ఉంటాయి. మరి వాళ్ళందరికీ జవాబే ఈ యొక్క పుస్తకం. మానవ జీవితంలో రకరకాల పరిస్థితులుంటాయి. అంటే శైశవ దశలో ఉన్నవారు, బాలురిగా ఉన్నవాళ్ళు, యవ్వన దశలో ఉన్నవాళ్ళు, ముసలితనానికి చేరువైన వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటారు. కొంతమంది చనిపోక ముందే, పుట్టక ముందే చనిపోతారు అబార్షన్స్. పుడుతూనే చనిపోతారు శిశు మరణాలు. అలాగే బాల్యంలో చనిపోతారు యాక్సిడెంట్స్. యవ్వనంలో చనిపోతారు రోగాలు. ఇలా ముసలితనం వచ్చాక చనిపోతారు. అంటే ఒక మనిషిగా ఈ భూమి మీదకొచ్చిన తర్వాత ఎప్పుడైనా ఏ వయసులో అయినా చనిపోవచ్చు. ఎలాగైనా చనిపోవచ్చు. రోగంతో చనిపోవచ్చు, నొప్పితో చనిపోవచ్చు, లేదా యాక్సిడెంట్‌లో చనిపోవచ్చు, లేదా అసలు పుట్టక ముందే చనిపోవచ్చు. ఇలా కొంతమంది ఏం చేస్తున్నారు? రకరకాల పరిస్థితులలో తమ మరణాన్ని తామే కోరుకుంటారు. అంటే ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది. అరే! నేను ఇంకా ఈ భూలోకంలో జీవించలేను. మరణమే నాకు శరణ్యము అనుకుంటారు. సో, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు చనిపోవడానికి. మరికొంతమంది ఏం చేస్తారు? బతకడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎవరికీ తెలియని సత్యం ఏంటంటే, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, మీరు ఎన్ని శ్వాసలు తీసుకొని ఈ భూమి మీదకొచ్చారో, అన్ని శ్వాసల వరకు మీరు ఈ భూమి మీద చచ్చినా, చావకుండా ఉండాల్సిందే. దానికి వేరే మార్గం ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు ఎన్ని శ్వాసలైతే తీసుకొనొచ్చారో, అన్ని శ్వాసల వరకు ఉండాల్సిందే. అది ఎవరికి? ధ్యానులు కాని వారికి. ఎవరైతే ధ్యానంలోకొచ్చారో, జ్ఞానాన్ని పొందారో, ఇంక వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోకొచ్చేస్తుంది. బతుకుతారా మీ ఇష్టం, చనిపోతారా మీ ఇష్టం. ఏది చేస్తారో మీ ఇష్టం. మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో, ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో, ఈ సేవా మార్గంలో ఉంటారో, అప్పుడు మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. జీవిత సత్యం చాలా మందికి తెలియదండి. చాలా మంది పేరెంట్స్‌కి మా అమ్మ గూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే నా జీవితం. మా అమ్మ నేను అడిగాను, "అమ్మ చనిపోవడం అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? జీవితం అంటే ఏంటి?" అంటే తనకు తెలియదు.
ఒక్కసారి పెద్దగా అరిచేసింది నా మీద. అసలు ఏంటి పిచ్చి ప్రశ్నలు నీకు? నీకేమైనా పిచ్చి పెడుతుందా? నీకేమన్నా ఇదవుతుందా? అంటే అప్పుడు నేను వెతికి వేదవ్యాస గారని ఐఏఎస్ ఆఫీసర్ అన్నమాట. ఆయనకి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. దాంట్లో ఆయన ఆత్మలు అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అనేది ఒక ఆ ప్రొఫెషనల్ గా ఒక కోర్స్ తయారు చేశారు ఆయన. దానికి ఒక 5,000 6,000 ఫీజు పే చేస్తే ఆ బుక్స్ అన్ని పంపిస్తారు. అవి చదివితే దానికి ఎగ్జామ్ రాస్తే దానికి సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అది డిగ్రీ అయిపోయాక, మ్యారేజ్ అయ్యాక అప్పుడు నేను ఇదంతా తెలుసుకొని ఈ కోర్సుకి అప్లై చేస్తే, అది తెలుసుకున్న మా అమ్మగారు మా వారితో మాట్లాడి దాన్ని క్యాన్సిల్ చేయించేసిందట. ఎందుకు అంటే ఇది ఏమన్నా పిచ్చిదైపోతుందా ఏంటి? ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు. అసలుకి జీవితం అంటే ఏంటో అర్థం చేసుకోకుండా మరణాన్ని గురించి ఎందుకు దీనికి? మీరు ఆ పుస్తకాలన్నీ తెప్పించేస్తే దీనికి మెంటల్ వచ్చేస్తుంది. దయచేసి ఆ పుస్తకాలు తెప్పించకండి అని మా వారి దగ్గర బోర్ నేర్చేసిందట. అంటే చూడండి, నా తల్లికి తండ్రికే తెలియదు అసలు జీవితం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి. మరి వాళ్ళు నాకేం నేర్పిస్తారు? నేను ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను జీవిత సత్యం ఏంటి, జీవితం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి. చూడండి, నిన్నటి వరకు మనం ఏం పాఠాలు నేర్చుకున్నాము? ఈ 10 రోజులుగా మనం నేర్చుకున్నవి జీవిత పాఠాలు. ఎలా తినాలి నేర్చుకున్నాము, ఆరోగ్యంగా ఎలా ఉండాలి నేర్చుకున్నాము, ఆనందంగా ఎలా ఉండాలి నేర్చుకున్నాము, ప్రతి క్షణం ఎరుకతో ఎలా ఉండాలి నేర్చుకున్నాం, మౌనం అంటే ఏంటి తెలుసుకున్నాము, మాటకున్న పవర్ ఏంటి తెలుసుకున్నాము. ఇలా ప్రతి విషయాన్ని అసలుకి ఒక గురువు, ఒక తల్లి తండ్రి నేర్పించాల్సిన ప్రతి విషయాన్ని అక్కడ నేర్పించలేదు కాబట్టి ఇక్కడ మనం పత్రిజీ ద్వారా, ఆయన పుస్తకాల ద్వారా తెలుసుకున్నాము. అందుకే పత్రిజీ సందేశాలంటే 100 సార్లైనా వినండి ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీ నరాలలో అది అర్థం అవుతుందో అప్పుడే ఆచరించడం స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఎన్నిసార్లు వింటే లాభం ఏంటి, అదే కదా టాపిక్స్, దాంట్లో ఏముంటుంది అంటే దాంట్లో ఏముంటుంది కాదండి. అది మీ యొక్క మనసుకి కంప్లీట్ గా ఏ నిమిషం అయితే, ఏ సెకండ్ లో అయితే అర్థమవుతుందో అప్పుడు మీకు తెలియకుండానే దాన్ని ఆచరించడం స్టార్ట్ చేస్తారు. సో ఆచరించాలి అంటే ఫస్ట్ దాన్ని మీరు వినాల్సిందే. సో అందుకనే ఈరోజు ఫైనల్ గా నేను ఈ క్లాస్ ఎందుకు తీసుకుంటున్నాను 11 డేస్ లో అంటే, ఇప్పటి వరకు జీవితం గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మనం ఏం తెలుసుకుంటున్నాము? మరణం గురించి తెలుసుకుంటున్నాము. సో ఆస్తికవాదం ఏమంటుంది అంటే, మరణం అనేది జీవితానికి తుది మెట్టు కాదు, మానవ శాశ్వత జీవితంలో అది ఒక మలుపు మాత్రమే. అనాదిగా ఆస్తికవాదం అందరూ ఇదే చెప్తున్నారు. నిజమైన ఆస్తికవాదులు 99% ఉన్నది అందరూ ఆస్తికవాదులే. కానీ నమ్ముతున్న వారు ఎంతమంది అంటే 1% మాత్రమే. ఇందాకే చెప్పాను, మనకు పుట్టక ముందు నుంచే మన పేరెంట్స్ కి, మనకి, మన తాత ముత్తాతలకి అందరికీ తెలుసు ఎవరో కాదు. విష్ణుమూర్తే దశావతారాలు ఎత్తాడా అంటే అవును కరెక్టే. మరి గీతని ఎవరు బోధించారు అంటే కృష్ణుడు. మరి గీతలో ఏం చెప్పాడు అంటే ఆత్మే పరబ్రహ్మం అని చెప్పాడు. ఇవన్నీ వింటున్నారు, తెలుసుకుంటున్నారు, కానీ నమ్మట్లేదు. అదే చెప్తున్నారు పత్రిజీ. 99% వాదులకి ఆస్తికవాదులే, వాళ్ళకి తెలుసు సత్యము, కానీ నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు అంటే అనుభవం లేదు కాబట్టి. ఇప్పుడు అమెరికా ఉందా అంటే ఉంది అంటాము, కానీ మనం చూడకపోతే ఎలా చెప్తాము? అమెరికా ఉందట, అక్కడ రోడ్లు చాలా నీట్ గా ఉంటాయట, మనుషులు చాలా డీసెంట్ గా ఉంటారట అట అని చెప్తాము. ఎప్పుడైతే ఒక్కసారి మనం అమెరికాను చూస్తామో అప్పుడు మనం చెప్పే విధానం మారిపోతుంది. చెప్పారులేండి, అక్కడ రోడ్లు కూడా ఇలాగే ఉన్నాయి, అక్కడ మనుషులు కూడా ఇంతకంటే డీసెంట్ గా ఏమీ లేరు, అందరూ ఇలాగే ఉన్నారు అంటే మీ యొక్క అనుభవం ఏదైతే ఉందో ఆ దేశంతో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలాగే 99% వాళ్ళకి ఆస్తికవాదులు ఉన్నారు మన దేశంలో. ఎందుకంటే మనది కర్మభూమి, భారతదేశం అనేది కర్మభూమి. కాబట్టి చాలా మందికి ఈ విషయాలు తెలుసు, కానీ నమ్మట్లేదు అని చెప్తున్నారు. నిజమైన ఆస్తికులలో, నాస్తికులలో ఉన్నంత పరుగులాట, కీచులాట ఉండదు. వారికి మరణానంత జీవితం ఉంది. సో అన్ని ఈ జీవితంలోనే సాధించాల్సిన అవసరం లేదు, క్రమక్రమంగా సాధించుకోవచ్చు. ఇప్పుడే మనం ఏమి తొందరపడాల్సిన అవసరం లేదు అనే విషయం తెలిసిపోతుంది. సో హింసా ప్రవృత్తిని వదిలేస్తారు. అసలు ఎందుకు ఈ టాపిక్స్ అన్ని పత్రిజీ మనకు చెప్పారు అంటే, ఎప్పుడైతే మరణం ఉంది, మరణం తర్వాత జీవితం ఉంది అంటే
ఈ జన్మలో మీరు ఏదైతే పాపం చేశారో దానికి వచ్చే జన్మలో అయినా సరే మీరు దానికి అనుభవించాల్సిందే. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఈ జన్మలో పాపాలు చేయకుండా హింసా ప్రవృత్తిని వదిలివేస్తారు. కాబట్టి ఈ మరణం తర్వాత జీవితం ఉన్నది అని ప్రతి వ్యక్తికి తెలియచేయాలి. ప్రపంచంలో చాలా మంది ఏమంటున్నారు అంటే అసలు మరణానంతర జీవితం ఉన్నదా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు అంటే మన కళ్ళకి కనిపించిందే సత్యము అంటుంది సైన్స్. సైన్స్ తర్వాత చెప్తుంది ఆది భౌతిక శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రము. సో ఎక్కడైతే సైన్స్ ఆగిపోతుందో అక్కడి నుంచి స్పిరిచువల్ సైన్స్ స్టార్ట్ అవుతుంది. మరి పత్రిజీ మనకి ఏం చేశారు అంటే స్పిరిచువాలిటీని ఒక సైన్స్ లాగా రీసెర్చ్ చేసి మొత్తం టోటల్ గా మన కళ్ళ ముందు తెచ్చేశారు. నాయన ఇది ప్రూఫ్. అసలు జీవితం ఉంది, మరణం ఉంది, మరణం తర్వాత జీవితం ఉంది. దీనికి ఇంతమంది ఇన్ని పుస్తకాలు రాశారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి పుస్తకాలు ఉన్నాయి. సో చిన్నపిల్లల మరణానంతర జీవితం గురించి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కొంతమంది వాకిన్ అయి చెప్పిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఈ పుస్తకాలు మనవే కాదు, ప్రపంచం అంతటా ఉన్నాయి. ఈ పుస్తకాలను చదవండి, ఇది వాళ్ళు రాశారు, ఇది వాళ్ళ స్వ అనుభవంలో రాశారు అని ఎంతో గొప్ప 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 లిటరేచర్ ని తెలుగులోనికి అనువాదం చేయించి మన ముందు సాక్ష్యాలుగా ప్రవేశపెట్టారు పత్రిజీ. సో ఇది నవీన శాస్త్రీయ యుగం. ఇక్కడ మనం ఏది కూడా పుకిట పురాణాలు కాదు. బ్రహ్మర్షి పత్రిజీ సందేశాలంటే అదేదో ఆయన అసలుకి ప్రూఫ్ లేకుండా ఒక్క మాట కాదు కదా, ఒక్క అక్షరం కూడా నుంచి రాలేదు ఫ్రెండ్స్. ఆయన నోటి నుంచి ఒక్క అక్షరం వచ్చింది అంటే అది ప్రూఫ్ ఉంటేనే వచ్చి తీరుతుంది. సో 1,00,000 పుస్తకాలు చదివారు. మరి 10 సంవత్సరాలు ఆయన కఠోర పరిశ్రమ చేశారు, రీసెర్చ్ చేశారు. ఈ ఆర్థిక భౌతికతని ఆధ్యాత్మికతని రెండింటిని ఆయన రీసెర్చ్ చేశారు. చేసిన తర్వాతే ఆయనకి ఎప్పుడైతే ఆ నమ్మకం వచ్చిందో అప్పుడే ప్రపంచం ముందుకు వచ్చారు ఆయన. అప్పటిదాకా పిఎస్ఎస్ఎం అనే దాన్ని ఆయన స్టార్ట్ చేయలేదు. సో చేశారు అంటే పిఎస్ఎస్ఎం ద్వారా ఏ పుస్తకం అయితే వచ్చిందో ప్రతి పుస్తకం కూడా అక్షర సత్యాలే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఫ్రెండ్స్. మరణానుభవాలు అనే పుస్తకము డాక్టర్ ఇయాన్ స్టీవెన్స్ అనే ఆయన మరణానంతర జీవితం ఉంది, గత జన్మలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉంది, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఆయన చాలా చక్కగా రాశారు. అంతిమ గడియల్లో ఉన్నవారు తాత్కాలికంగా చనిపోయి ఉన్న స్థితిలో శరీరాలను విడిచిపెడుతున్న సమయంలో ఊర్ధ్వలోకాలకు ఎలా ప్రవేశిస్తారు అంటే ఒకానొక సొరంగం ద్వారా వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు అని. ఇది మేము చాలా మందికి ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ చేసినప్పుడు సేమ్ ఎక్స్పీరియన్స్ చెప్పారండి. ఫస్ట్ వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే ఒక సొరంగం కనిపిస్తుంది. సో మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సొరంగం ఉంటుంది. అదంతా చాలా చీకటిగా ఉంటుంది. అక్కడ ఒక టార్చ్ లైట్ లాగా కనిపిస్తుంది. ఆ లైట్ ని పట్టుకొని వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు దాంట్లో నుంచి ఎప్పుడైతే సొరంగంలో నుంచి క్రిందికి దుక్కుతారో అప్పుడు వాళ్ళకి ఫాస్ట్ లైఫ్ ని వాళ్ళు చూసుకోగలుగుతారు. ఇది చాలా మందికి, నేను ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ చాలా మందికి చేశాను. చాలా మంది ఇదే ఎక్స్పీరియన్స్ రిపీటెడ్ గా ఇదే చెప్పేవాళ్ళు. అక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే ఓహో ప్రతి ఒక్కరు కూడా ఇదే మార్గంలో వెళ్తారు. అక్కడ మరణానంతర జీవితం గురించి తెలుసుకోవడానికి ఇది ఒక మార్గము అనేది తెలిసింది. అలాగే మీడియంషిప్ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్. అది మనము పల్లెటూర్లలో చెప్పాలి అంటే సడన్ గా ఏమవుతుంది అంటే అమ్మవారు పూనింది అని, లేకపోతే అమ్మవారు ఏదో బలి కోరుతుంది అని వాళ్ళ యొక్క భాష మారిపోతుంది, వాళ్ళ ముఖ కవలికలు మారిపోతాయి. సడన్ గా డాన్స్ చేయడం కానివ్వండి, లేదా ఇట్లా నాగిని లాగా నృత్యం చేయడం కానివ్వండి, అవన్నీ స్టార్ట్ చేస్తారు. దీన్ని ఏమంటాము అంటే వాళ్ళకి దయ్యం పట్టింది అంటారు. కానీ రియల్ గా చెప్పాలి అంటే కొన్ని ఆత్మలు తమ కోరికలు తీర్చుకోవడం కోసము అంతగా ఎదగని ఆత్మలని. సో ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నాకు సోల్ గురించి తెలిసింది కాబట్టి నన్ను ఏదో సోల్ వచ్చి పట్టుకుంటదేమో అని ఫస్ట్ లో నేను కూడా భయపడేదాన్ని. అసలు ఈ సోల్ గురించి నిజమేనేమో, మనం ఆత్మల గురించి చాలా ఎక్కువగా తెలుసుకుంటున్నామేమో, వాటిని ఆహ్వానిస్తున్నామేమో అని. కానీ కాదు ఫ్రెండ్స్, మన చుట్టూ ఒక రక్షణ కవచం ఉంటుంది. మనకు ప్రతి ఒక్కరికి 2 మార్గదర్శక ఆత్మలు ఉంటాయి. మన యొక్క పర్మిషన్ లేకుండా మన శరీరంలోకి ఎవరు కాదు కదా, ఎవరు ప్రవేశించలేరు. కానీ ఎదగని ఆత్మలు, తెలిసి తెలియని ఆత్మలు ఏవైతే ఉంటాయో వాటి లోపలికి ఈ యొక్క కోరికలు తీర్చుకోవడానికి కొన్ని ఆత్మలు ప్రవేశించవచ్చు. కానీ అది చాలా టైం కాదు, విత్ ఇన్ సెకండ్స్ ఆర్ మినిట్స్, మోస్ట్ ప్రాబబ్లీ ½ అన్ అవర్ కంటే ఎక్కువగా ఉండకపోవచ్చు.
సో దీన్నే మనం మీడియంషిప్ అంటాము. సో అదే కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, తేత్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రసన్న గతాగతం కామాకామ లభంతే. అంటే ఈ విశాలమైన స్వర్గలోకంలో భుజించిన తర్వాత, అక్కడ భోగించిన తర్వాత, పుణ్యం క్షీణించిన తర్వాత అందరూ ఈ భూలోకానికి రావాల్సిందే. అంటే మరణం ఉన్న లోకంలో తిరిగి ప్రవేశిస్తారు. ఈ విధంగా ఎందుకు రావడం పోవడం అంటే, 3 ధర్మాలని నెరవేర్చుకోవడానికి, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఇది యథావిధిగా జరుగుతూనే ఉంటుంది. అనాది కాలంగా జరుగుతూనే ఉంటుంది. అలాగే కృష్ణుడు ఇంకా ఇలా చెప్పాడు, జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతుశ్చ తస్మాత్ పరిహార్యానర్య నత్వం శోచితుమర్హసి. అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది భగవద్గీతలో చాలా అద్భుతంగా చెప్పబడింది. అలాగే చూడండి, గౌతమ బుద్ధుడు 5.5 సంవత్సరాలు 107 మంది గురువుల దగ్గరికి వెళ్ళి రీసెర్చ్ చేశాడు ఆయన. అసలు ఈ జీవితం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి అని. అప్పుడు ఆయనకు ఒక చెట్టు కింద జ్ఞానోదయం అయింది, అదే బుద్ధగయలో. ఆ బుద్ధగయలో ఎప్పుడైతే ఆయనకు జ్ఞానోదయం అయిందో, ఆ ఒక్క రాత్రిలోనే ఆయన యొక్క ఎన్నో జన్మలను ఆయన తెలుసుకున్నాడు. అవే బుద్ధుడి యొక్క జాతక కథలుగా మనకి ఇప్పటికీ కూడా ఇంటర్నెట్ లో కొడితే మనకు తెలుస్తుంది. బుద్ధుడి యొక్క జాతక కథలు అంటే ఆయన అనేక జన్మలను ఆయన చూసుకున్నాడు. ఆయన సిద్ధార్థులుగా ఈ జన్మలో ఉన్నప్పటికీ ఆయన ఎన్ని జన్మలు ఎత్తాడు, ఏం చేశాడు అనేవి ఒకే ఒక రాత్రిలో, అంటే ఎప్పుడైతే మనకు జ్ఞానోదయం కలుగుతుందో అప్పుడు మనం అనుభవపూర్వకంగా మన జన్మలను తెలుసుకుంటాము. అలాగే జీసస్ క్రైస్ట్ కూడా నేను ఇంతకు ముందు ఎలీజా అని చెప్పాడు. సో ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వాళ్ళని కాదు, జీసస్ చెప్పినా, అల్లా చెప్పినా, బుద్ధుడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, మరి రామకృష్ణ పరమహంస చెప్పినా, ఎవరు చెప్పినా కూడా సత్యం మారదు ఫ్రెండ్స్. సత్యం ఏం చెప్తుంది అంటే, అనేక జన్మలు ఉన్నాయని, చచ్చిన చావమని, ఆత్మకి మరణం లేదు అని, శరీరానికి మాత్రమే మరణం ఉంది అని, మళ్ళీ జన్మ అనేది చాలా సింపుల్ గా వస్తుంది అని, ఇవన్నీ కూడా చాలా ఈజీగా తెలిసిన సత్యాలు ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తకి. అలాగే భక్తిగా చెప్తున్నారు, ఇదే సత్యాన్ని నేను కూడా తెలుసుకున్నాను నా ప్రస్తుత జీవితంలో. ఈ జీవితమే కాదు, నా క్రిందటి జీవితంలో కూడా ఇదే తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నాను? ఒక కృష్ణుడు ఎలా తెలుసుకున్నాడో, ఒక జీసస్ ఎలా తెలుసుకున్నాడో, ఒక బుద్ధుడు ఎలా తెలుసుకున్నాడో నేను కూడా అలాగే తెలుసుకున్నాను. అలాగే నేనే కాదు, ఎన్నో లక్షల మంది ఈ సత్యాన్ని తెలుసుకున్నారు. దీనికి విశేషమైన ప్రతిభ ఏమీ అవసరం లేదు అంటున్నారు పత్రిజీ. ఎందుకంటే ధ్యానంలోకి రాకముందు అమ్మో జన్మలు ఎలా తెలుస్తాయి, అసలు థర్డ్ ఐ అంటే ఏంటి, సూక్ష్మ శరీరం అంటే ఏంటి, హాస్టల్ ట్రావెల్ అంటే ఏంటి, ఇవన్నీ లక్షల డాలర్ల క్వశ్చన్స్ మనకి. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో, జ్ఞానాన్ని పొందుతూ ఉన్నామో, ఇవన్నీ చాలా తేలికనివి. ఎవరైతే యోగాభ్యాసం చేస్తారో, తమ మనసులని ఆలోచన రహిత స్థితిలోనికి తీసుకెళ్తారో, వారికి సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీర సంబంధమైన అనుభవాలు కలిగి అనేక ఆత్మ విజ్ఞానపరమైన సత్యాలని తెలుసుకుంటారు. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. చిన్నప్పుడు చాలా మందికి ఈ యొక్క అనుభవాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో ధ్యానం చేయని వాళ్ళకి మరణం తర్వాత ఏమిటి అనేది ఎన్ని యుగాలైనా సమాధానం లేని ప్రశ్నే, తీరని ప్రశ్నే. ధ్యానం చేసిన వాళ్ళు దీనిని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి సందేశం ఏంటి అంటే, ఈ ప్రశ్నకి మీ సమాధానం కోసం ఏ యోగీశ్వరుడిని అడగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు మీరే తెలుసుకోండి. ఏ శాస్త్రాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఏ మతాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. మీ సొంత అనుభవాన్నే మీరు నమ్మండి. ఏ విధంగా అంటే, ఆనాపానసతి ధ్యానం చేయడం ద్వారా ఏ మంత్రాన్ని జపించవద్దు, ఏ రూపాన్ని తలుచుకోవద్దు, శ్వాస మీద ధ్యాస పెట్టండి. మొదట ఆలోచనలు వస్తాయి, తర్వాత ఆలోచన లేని స్థితిలోకి వెళ్తారు. దాని తర్వాత దివ్య చక్షు ఉత్తేజితం అవుతుంది. ఎప్పుడైతే థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుందో
అప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఎలాగైతే స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుందో అలా థర్డ్ ఐ ఎప్పుడైతే మీకు యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే మీ స్థూల శరీరం నుంచి ఈ సూక్ష్మ శరీరం అనేది చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి సకల లోక అనుభవాలు కూడా తెలిసిపోతాయి. చావు అంటే స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం శాశ్వతంగా విడిపడడం మాత్రమే. చావులో కానీ నిద్రావస్థలో కానీ ధ్యానావస్థలో కానీ ఈ సూక్ష్మ శరీరం అనేది బయటికి వెళ్తూనే ఉంటుంది. మనలో చాలా మంది చెప్తూ ఉంటారు, నేను నిద్రపోయినప్పుడు మా అబ్బాయిని చూసొచ్చాను లేదా మా అమ్మని చూసొచ్చాను, ఏదో వాళ్ళని టచ్ చేసిన ఫీలింగ్ వచ్చింది, వాళ్ళని నిజంగా హగ్ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది అని చాలా సార్లు అనుకుంటాము. అది ఫీలింగ్ కాదండి, రియల్ గా నిద్రలో మనం మన ఆత్మీయులని కలుస్తూనే ఉంటాము. అది చనిపోయిన వాళ్ళైనా కావచ్చు, బ్రతికున్న వాళ్ళైనా కావచ్చు. వాళ్ళు నిజంగా మన పిల్లలకి ఎక్కడో ఉండొచ్చు, వాళ్ళకి ఏదో అవసరం ఉండి ఉండొచ్చు, వాళ్ళకి హెల్త్ బాగాలేకుండొచ్చు. అప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఎప్పుడైతే తపన పడతామో అప్పుడు నిద్రలో చాలా ఈజీగా మన హాస్టల్ బాడీ ఏం చేస్తుంది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళని చూస్తుంది, వాళ్ళని చక్కగా చూసుకుంటుంది, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. సో ఇది చాలా సింపుల్. మనం ఎన్నోసార్లు అనుకుంటాం, అరే నేను వాళ్ళ నిద్రలో వాళ్ళ కలలో నాకు వచ్చారు అని అనుకుంటాము. కలలో వాళ్ళు రావడం కాదండి, మన సూక్ష్మ శరీరము వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇదే సత్యము అని చెప్తున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. అయితే నిద్ర పూర్తి కాగానే, ధ్యానం పూర్తి కాగానే ఏమవుతుంది అంటే తిరిగి స్థూల శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే మరణ సమయంలో మాత్రము సూక్ష్మ శరీరం తిరిగి స్థూల శరీరంలోనికి ప్రవేశించజాలదు. మన బొడ్డు దగ్గర నుంచి ఒక వెండి తీగ అనేది ఉంటుంది. ఆ వెండి తీగ కనెక్షన్ ఎప్పుడు దాకా అయితే ఉంటుందో అప్పటి వరకు మనం ఆ తీగ ద్వారా లోపలికి రాగలుగుతాము. ఆ వెండి తీగ కనెక్షన్ ఎప్పుడైతే కట్ అవుతుందో దాన్నే మరణం అంటారు. దాని తర్వాత ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆత్మ అనేది తిరిగి మళ్ళీ ఈ యొక్క దేహంలోనికి ప్రవేశించలేదు. దాదాపుగా మనకి 13 రోజుల వరకు ఆ ఆత్మ ఇక్కడే ఉంటుంది అని మన పూర్వీకులకు కూడా తెలుసు కాబట్టి మనకి 13 రోజులు కర్మకాండం చేయమని చెప్తారు. ఆ కర్మకాండంలో వాళ్ళు చదివించే మంత్రాల యొక్క ఉపదేశం కూడా అదే. ఏమని అంటే, నాయన ఈ భూలోకానికి వచ్చిన పని అయిపోయింది, నీ కార్యక్రమాలు నువ్వు ఎంత వయసైనా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో అది కంప్లీట్ అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళిపో. నువ్వు ఈ లోకానికి సంబంధించిన వాడివి కాదు, నువ్వు పై లోకాలకు సంబంధించిన వాడివి, నువ్వు అక్కడికి వెళ్ళిపో. మళ్ళీ నువ్వు కొత్త ప్రయాణాన్ని సిద్ధం చేసుకో, కొత్త శరీరం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనే దాని యొక్క అర్థాలు ఫ్రెండ్స్. అందుకనే 13 days మన కర్మకాండాలని చేపిస్తూ ఉంటారు. మరి దీంట్లోకి వచ్చాక పత్రిజీ ఏం చెప్తారు అంటే, ఎవరికైతే జ్ఞానం వచ్చిందో వాళ్ళకి ఏ కర్మకాండలు అవసరం లేదు అని చెప్తారు. దానికి సంబంధించి నేను కూడా రాశాను, అదే ధ్యాన వీడుకోలు. సో ఈ ధ్యాన వీడుకోలు అనే పుస్తకంలో చాలా క్లియర్ గా పత్రికారు కూడా చదివారు దాన్ని. దాని తర్వాత మారం శివప్రసాద్ గారికి ఆ పుస్తకాన్ని అప్పగించారు. ఆయన నేను కలిసి దాన్ని ఒక 2-3 రోజులు పూర్తి నైట్స్ అంతా కూర్చొని ఆ పుస్తకానికి మొత్తం ఒక అవగాహన తీసుకొచ్చి ధ్యాన వీడుకోలని రాశాము. సో దాని తర్వాత ఎవరో కాదు, మా నాన్నగారే అప్పటి వరకు మా నాన్నమ్మకి తాతయ్యకి తద్దినాలు పెట్టడం అవన్నీ చేసేవారు. ఎప్పుడైతే ఈ ధ్యాన వీడుకోలు బుక్ వచ్చిందో దాన్ని ఆయన దాదాపుగా నేను చూస్తుండగానే ఒక 10 సార్లు చదివింటారు. దాని తర్వాత ఆయన కంప్లీట్ గా ఈ తద్దినాలు పెట్టడం అనే దాన్ని ఆపేశారు. ఎందుకు అంటే ఆయనకు అర్థమైపోయింది, ఆ ఏ ఆత్మ అయితే వెళ్ళిపోయిందో అది ఆల్రెడీ మన జన్మ తీసుకొని ఉంటుంది. సో మనం పెట్టేది మన కోసమే. అంటే దేనికి ఇవన్నీ పెట్టారు, ఈ సాంప్రదాయాలు ఈ పద్ధతులు ఎందుకు పెట్టారు అంటే, ఒక్కసారి తల్లో తండ్రో చనిపోయినా లేదా ఇద్దరు చనిపోయారు అంటే మళ్ళీ ఆ పిల్లలు కలవడానికి అకేషన్ అంటూ కావాలి. మన ఇంట్లో పెళ్లిళ్ళో పేరంటాలో అయితే ఎప్పుడో ఒకసారి అవుతాయి, ప్రతి సంవత్సరం అవ్వవు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే ప్రతి సంవత్సరము అందరూ కలవడానికి ఆ సంతానం మొత్తం ఒక ప్రదేశంలో కలిసి ఆ తల్లిదండ్రుల గురించి చెప్పుకొని వాళ్ళకి ఇష్టమైనవి అన్ని చేసుకొని తిని వాళ్ళ యొక్క అనుబంధం అనేది కొనసాగడానికి మన పెద్దవాళ్ళు ఈ ఆచారంగా పెట్టారు తప్ప మనం పెట్టేదేదో వాళ్ళకి చెందుతుందని, ఆ కాకులు వచ్చి ముడితేనే అది జరుగుతుందని అవన్నీ కాదండి. కాకుల గురించి కూడా పత్రిక గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఏంటి అంటే కాకులకి ఆత్మని చూసే అంత శక్తి ఉంటుందట. అయితే ఎప్పుడైతే మనం భోజనాన్ని అక్కడ పెట్టామో ఆ ఆత్మలు వస్తాయన్నమాట అక్కడికి. ఆ ఆత్మ ఉన్నంత సేపు ఆ కాకి దాన్ని ముట్టలేదు. ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు కాకి దాన్ని ముట్టగలుగుతుంది. అది దాని యొక్క పరమార్థం అన్నమాట.
సో ధ్యాన శాస్త్రంలో, ధ్యాన సాధనలో నమ్మకాలకి తావు లేదు. శాస్త్రీయ దృక్పథానికి, అనుభవానికే తావు ఉంది. మన జీవితం సరిగ్గా జీవించాలి అంటే మరణానంతర జీవితం ఉందా లేదా అని అటో ఇటో తేల్చేయాలి. సో ఎవరైతే మరణానంతర జీవితం ఉన్నదా లేదా అన్న దానిని తమ ధ్యాన సాధన ద్వారా తెలుసుకుంటారో వారే నిజమైన అసలైన ఆస్తికులుగా తయారవుతారు. అంతవరకు వాళ్ళకు ఒక పేరు పెట్టారు సారు, ఏంటంటే పేపర్ టైగర్స్ అనే వాళ్ళు. అంటే వాచిక ఆస్తికులు, అంటే పేరుకు మాత్రమే ఆస్తికులు. అంటే పుస్తకాలలో చదివి ఆ జ్ఞానం మొత్తం వాళ్ళకి తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఆ పుస్తకాలలో ఉంటుంది కానీ వాళ్ళ మస్తకాలలో ఏ జ్ఞానము ఉండదు. కాబట్టి వాళ్ళని ఏమంటున్నారు పత్రి గారు అంటే, వాళ్ళందరూ పేపర్ టైగర్స్. పేపర్లలో ఏది ఉందో దాన్ని బ్రహ్మాండంగా చదువుతారు, అంతకంటే బ్రహ్మాండంగా ఉపన్యాసాల రూపంలో చెప్తారు, ప్రవచనాలుగా రోజుల తరబడి చెప్తారు. కానీ వాళ్ళకి నిజంగా అనుభవం లేదు కాబట్టి వాళ్ళకి నమ్మరు. ధ్యాన మాధ్యమం ద్వారానే, ఆత్మానుభవం ద్వారానే ఎవరైనా నిజమైన ఆస్తికులుగా అవుతారు. అప్పుడే వారి జీవితాల్లో కొట్లాడుకోవడం, హింసాత్మక ప్రవృత్తి, జంతు వధ ఇవన్నీ కూడా వదిలేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, స్వ అనుభవం చాలు. మనం ఏ కృష్ణుని నమ్మాల్సిన అవసరం లేదు, ఏ ఎలిజబెత్ క్యూబర్ రాసిన దాన్ని నమ్మక్కర్లేదు, ఏ రెమాండ్ మూడీని నమ్మక్కర్లేదు. మరెవరిని నమ్మాలి? మీ సొంత అనుభవాన్ని నమ్మితే చాలు. సో స్వంత అనుభవం అనేది మన చేతిలో ఉన్న వెన్నముద్ద లాంటిది. స్వంత అనుభవం లేకపోతే ఆత్మజ్ఞానం అనేది కొండ మీద కోతి లాంటిది. అంటే ఎప్పుడంటే అప్పుడు కళ్ళు మూసుకొని మీరు మీ యొక్క ఆత్మతో అనుసంధానం అవుతారో ఆ జ్ఞానం అనేది పొందుతారు. ఏ జీవికైతే ఈ పరమ సత్యం అవగతం అవుతుందో ఆ జీవికి ఇక జీవితం అంతా నవ్వే నవ్వు, శుభమే శుభము, సంతోషమే సంతోషము. అలాంటి జీవులనే మనం ఏమంటాము అంటే ముక్త జీవులు అంటాము, మోక్షం పొందారు అంటాము, నిర్వాణం పొందారు అంటారు, ఎన్లైటెడ్ మాస్టర్స్ అంటారు. మరి వీళ్ళే ఈ భూమిని స్వర్గంగా మార్చగలుగుతారు. ముక్త జీవులే ఈ ప్రాపంచికాన్ని ఆధ్యాత్మికంగా చూడగలుగుతారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ల యొక్క ధ్యేయం ఏంటి అంటే ప్రతి మనిషిని ముక్త జీవిగా చేయడము, లేదు మరణం అనే అనుభవాన్ని ప్రతి మనిషికి ప్రసాదించడమే పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యం అని చెప్తున్నారు బ్రహ్మశ్రీ భక్తిజీ. సో ఫ్రెండ్స్, లేదు మరణం ఏ కణానికి, ఏ మొక్కకి, ఏ జంతువుకి, ఏ న్యూటానికి, ఏ ప్రోటానికి మరణ భయం అనేది ఉండదట. ఒక పశువు కూడా తెలుసు తను చనిపోతున్నానని, కాబట్టి అది ఎక్కువగా ప్రతిఘటించదు. ఎందుకంటే దానికి తెలుసు మళ్ళీ ఇంకొక జన్మ ఉంటుంది అని, మళ్ళీ ఇంకొక శరీరం వస్తుంది అని. కానీ ఒక్క మనిషి మాత్రమే మరణం అనే దానికి భయపడుతూ ఉన్నాడు. సో పశువు ప్రశాంతంగా చనిపోతుంది, కానీ మానవుడు అశాంతితో జీవిస్తున్నాడు. ప్రకృతిని వశపరుచుకోవాలి అనుకుంటున్నాడు మానవుడు, కానీ ప్రకృతి నుంచి నేర్చుకోవాలి, ప్రకృతిని గౌరవంగా చూడాలి అన్నదే సభ్య సమాజ రీతి, సభ్య సమాజ జీవిత విధానం. కనుక లేదు మరణం అని విశ్వంలో ప్రతి ప్రాణి ఘోషిస్తూ ఉంటే పరిణితి చెందిన ఆత్మలు. ఎందుకంటే 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. అంటే ఎన్నో జన్మలు, 350 400 జన్మలు ఎత్తిన తర్వాత మాత్రమే మనం ఈ యొక్క ధ్యానం అనే దాన్ని వింటాము. మరి ఇంత గొప్ప వ్యక్తులమైన, గొప్ప పరిణితి చెందిన ఆత్మలమైన మనం కూడా ఇంకా మరణాన్ని గురించి భయపడుతున్నాము అంటే అది అర్థం లేనిది అంటున్నారు. శాశ్వతంగా లేదు మరణం అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే స్వర్గ సుఖాలను తప్పక అనుభవిస్తారు. ఇక్కడ కూడా స్వర్గము నరకం అనే దానికి కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఈ పుస్తకంలో అయితే ఇవ్వలేదు, బట్ చెప్పారు సార్. ఏంటి అంటే స్వర్గము నరకము అనేవి ఎక్కడ లేవంటండి. ఈ యొక్క ఆత్మ చనిపోయినప్పుడు తనకున్న జ్ఞానంతో తను ఏదైతే అనుకుంటుందో, అబ్బా నేను చాలా మంచి పనులు చేశాను, నేను స్వర్గంలో ఉంటాను అని అనుకుంటే మీ చుట్టూ స్వర్గలోకం ఉంటుంది. చిచి నేను చాలా చెడ్డ పనులు చేశాను, నేను నరకంగా ఉంటాను అనుకుంటే మీ చుట్టూ నరకం ఉంటుంది. అంటే మీ ఆలోచన ఏదైతే ఉందో అది మీ చుట్టూతా ఏర్పడుతుంది. అంతే తప్ప ఒక స్వర్గం అని, ఒక నరకం అని అవి ఎక్కడో ఉన్నాయని, మీరు అక్కడికి వెళ్తారని, మిమ్మల్ని వేయిస్తారని, మిమ్మల్ని నూనెలో పడేస్తారని ఇవన్నీ సినిమాల్లో చూయిస్తారు. ఎందుకు అంటే ఈ భూలోకంలో ఉన్నంత వరకు కనీసం మనిషి ఆ ఒక మంచి నియమాలతో సత్యద మార్గంలో జీవించాలి అనే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు ఈ స్వర్గం ఉంది, నరకం ఉంది, చనిపోయాక నీకు యమధర్మరాజు ఉంటాడు,
ఇవన్నీ చేస్తాడు. చిత్రగుప్తుడు అనేవాడు ఉంటాడు, వాడు చిట్టా రాసుకుంటాడు. నిజంగా ఆలోచించండి, ఒక చిత్రగుప్తుడు అనేవాడు, ఒక మనిషి అనేది ఉంటే ఇంతమంది యొక్క జీవితాల చరిత్రను మొత్తం ఆయన రాయగలుగుతాడా? ఇది సంభవం అవుతుందా? సో చిత్తగుప్తుడు అంటే చిత్తమందు గుప్తముగా రాయబడినది అంటే మీ మనసులోనే గుప్తంగా రాయబడుతుంది. అందుకని ఎవరో చూడట్లేదు కదా అని తప్పు చేశారు అంటే ఎవరో చూస్తూనే ఉంటారు. ఆ ఎవరు అంటే మీలో ఉన్న భగవంతుడే ఫ్రెండ్స్. ఎవరు చూడాల్సిన అవసరం లేదు. మీ మనస్సే మీకు ప్రతి క్షణం చిత్రగుప్తుడు అంటే మీ మనసే. మీరు ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేస్తున్నారో, ఆత్మగా వెళ్తున్నారో, మీ మనసే దాంట్లో ఉన్న మంచి చెడు అన్నిటినీ మీ ముందు ఒక పిక్చరైజేషన్ లాగా చూపిస్తుంది. అదే చెప్తారు మనకి అనుభవం. మరణానంతర జీవితం గురించి లైఫ్ బిట్వీన్ లైఫ్ అని ఒక కోర్స్ ఉంటుంది లైఫ్ యూనివర్సిటీలో. ఆ కోర్సులో న్యూటన్ గారు చెప్తారు చాలా క్లియర్ గా. ఏమని అంటే, ఒక్కసారి ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆత్మ ఏం చేస్తుందట, ఇంకొక జీవితాన్ని తీసుకునే కంటే ముందు ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ యొక్క టైం ఏదైతే ఉందో దీన్ని లైఫ్ బిట్వీన్ లైఫ్ టైం అంటారు. సో దీనికి ఒక కోర్స్ తయారు చేశారు ఆయన. అసలు ఆ టైంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఆ టైంలో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, సో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఏం తెలుసుకుంటున్నారు, ఇదంతా ఎంతో మంది అనుభవాలను కలిపి ఎలా ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ద్వారా ఆయన తెలుసుకొని ఆ అనుభవాల సారాన్ని అంతా కలిపి ఒక కోర్సుగా తయారు చేశారు. సో ఆ లైఫ్ బిట్వీన్ లైఫ్ అనే కోర్సులో మనం ఏం నేర్చుకుంటాము, ఏం తెలుసుకుంటాము అంటే, ఒక్కసారి ఈ ఆత్మ శరీరాన్ని వదిలేసిన తర్వాత మనం ఒక సినిమా థియేటర్ లాంటి ఒక ప్లేస్ లోకి తీసుకెళ్తున్నాం. వెళ్తాం ఫస్ట్. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా రిలాక్స్ గా కూర్చోబెట్టేసి, మీ జీవితంలో మీరు పుట్టిన క్షణం నుంచి చనిపోయేంత వరకు ఎటువంటి తీర్పులు లేకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా మీ జీవితాన్ని మీకు చూపిస్తారట. అంతే. మీరు చూసే ఫైనల్ సినిమా ఏంటంటే మీ జీవితమే. అక్కడ ఇంకెవరు తీర్పులు చెప్పేవాళ్ళు లేరు, జడ్జిమెంట్స్ ఇచ్చేవాళ్ళు లేరు, మీరు ఇలా చేశారు అలా చేశారు అనేవాళ్ళు లేరు, ఎవరు లేరు. కేవలం మీరు మాత్రమే కూర్చుంటారు. చాలా రిలాక్స్ గా మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మీరు ఏం చేశారనే సినిమాని చూస్తారు. చూసిన తర్వాత మీ మార్గదర్శక ఆత్మలు వచ్చేసి అప్పుడు మిమ్మల్ని అడుగుతాయట. ఏమని? నాయన నువ్వు ఇది ఎన్ని చేశావు కదా, ఇంత పాపం చేశావు, ఇంత పుణ్యం చేశావు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే అప్పుడు మనకి మనమే సరెండర్ అవుతామట. ఎస్, నేను ఈ పాపం చేశాను, ఈ యొక్క బాధని వేరే జీవికి నేను ఇచ్చాను కాబట్టి అలాంటి బాధని నేను అనుభవిస్తాను, అలాంటి కష్టాన్ని నేను అనుభవిస్తాను, అలాంటి దుఃఖాన్ని నేను అనుభవిస్తాను. అదే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఎందుకు ఇలా సృష్టించుకుంటున్నాను జీవితాన్ని? మనకేమన్నా పిచ్చా, క్రాకా, వెర్రా, తిక్క అంటే కాదండి. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. కానీ అర్హత, మీరు ఏదైతే చేశారో, మంచి చేస్తే మంచి జీవితం, చెడు చేస్తే చెడు జీవితం. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ్య పీడ్యతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే మీరు ఏదైతే పాపాలు చేశారో దానికి అనుగుణంగానే రోగాలు అనేవి వస్తాయి. పూర్వ జన్మలో పాపాలే ఈ జన్మలో రోగాలు. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు. మరి భగవద్గీతలో ప్రతి శ్లోకంలో ఇదే చెప్పారు. భగవద్గీతను చదివాము, విన్నాము, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో అప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాము అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటున్నాం. సో మరణం లేదు మరణం అనే టాపిక్ గురించి నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. అర్థమైంది అనుకుంటాను. ఒక్క 15 minutes చక్కగా ధ్యానం చేద్దాము. ఈ రోజుతో మనము 11 days పత్రిజీ సందేశాలని చాలా చక్కగా తెలుసుకున్నాము. సో హాయిగా కూర్చుందాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం.